నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను గమనించినట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఫోటో ఐటమ్ చూడొచ్చు. రేవంత్ చెలగాటం, అలాగే రైతులకు యూరియా సంకటం అంటూ పక్కపక్కన ఫోటో వార్త చూడొచ్చు. ఏదైతే సింగరేణి కార్మికుల కష్టాచితం 10 కోట్లు, కేవలం తన ప్రాక్టీస్ కోసం 5 కోట్లు, సరదాగా ఆట కోసం మొత్తంగా 100 కోట్లు ఖర్చు పెట్టి తన మనవడితో కలిసి శనివారం ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. అలాగే ఈ ఆటకు బందోబస్తు కోసం స్టేడియం పరిసరాల్లో 3000 మంది పోలీసులను మోహరించారు. ఉప్పల్ చుట్టుపక్కల మధ్యాహ్నం నుంచే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు నరకయాతన పడ్డారు అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త మనం చూడొచ్చు. ఇటు ఇంకోవైపు చూసుకున్నట్లయితే రైతులకు యూరియా సంకటం అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు ఈవెంట్ అయినటువంటి ఫుట్బాల్ ఆటపై పెట్టినటువంటి శ్రద్ధ అందరికీ అన్నం పెట్టే అన్నదాతల వెతలను తీర్చడంపై పెట్టలేదంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం 2 ఏళ్లుగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి సీజన్లో ఎరువుల కోసం రైతులు అరిగోసపడుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో యూరియా బస్తాల కూపన్ల కోసం రైతు వేదిక ప్రాంగణంలో శనివారం తెల్లవారుజామున చలికి వణుకుతూ బారులు తీరిన రైతులు అంటూ కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు వార్తను. ఇక ఇదేనా ప్రజాపాలన అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే ప్రజాపాలన అంటే ఇలాగే ఉంటుందా, ఇదేం పద్ధతి అంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే తెలంగాణతో ఫుట్బాల్ ఆడుతున్న రేవంత్ అంటూ కూడా ఇక్కడ మరొక బ్యానర్ వార్త చూడొచ్చు. మనం సీఎం ఆట సరదా కోసం 100 కోట్లు వృధా అయ్యిందంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. మరొక వార్త ప్రజలకు ఉపయోగం లేని ఆటకు భారీ ఖర్చు, అలాగే ప్రాక్టీస్ కోసం 5 కోట్లు అంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి చూడొచ్చు. మనం సింగరేణి డబ్బులు 10 కోట్లు కేటాయింపు, మెస్సీతో ఆటకు మొత్తం 100 కోట్ల వ్యయం జరిగింది. అలాగే సమస్యల వలయంలో సబ్బండ వర్ణాలున్నా కూడా ఇవేవి పట్టనట్టు ఆట మీదే శ్రద్ధ ఉందంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. గురుకులాల్లో పురుగుల అన్నమే దిక్కు ఏదైతే రోజుకో గురుకులాల్లో రోజుకో ప్రభుత్వ పాఠశాలలో ఏదో ఒక ఘటన జరుగుతున్నది చూస్తూనే ఉన్నాము. ఫీజు బకాయిల కోసం కాలేజీల అరిగోసపడుతున్నాయి. దవాఖానాల్లో వేధిస్తున్నటువంటి మందుల కొరత, రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వని వైనం, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందని దుస్థితి, భారీగా పేరుకుపోయినటువంటి పెండింగ్ బిల్లులు, సీఎం తీరుపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజానికం. ఏదైతే ఇన్ని సమస్యలు ఉన్నాయి సింగరేణి ఏదైతే సమస్యల వలయంలో సబ్బండ వర్గాలు, గురుకులాలు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, దవాఖానాల్లో వేధిస్తున్నటువంటి మందుల కొరత కావచ్చు, వైద్య సహాయం కావచ్చు, రైతులకు బోనస్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఇలాగే చాలా వాటికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఇవ్వాల్సినటువంటి బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇటు ఏదైతే అలాగే ఆరోగ్యశ్రీ బకాయిలు కావచ్చు, చాలా బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఇన్ని బకాయిలు పెండింగ్ ఉన్నా కూడా ఏదైతే ఆట కోసం 100 కోట్లు వృధా చేశారో ఇదే 100 కోట్లు ఎటైనా వేటికైనా వెచ్చించి ఉండొచ్చు కదా, గురుకులాలు కావచ్చు, లేకుంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, వెచ్చించి ఉంటే బాగుండేది కదా, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, వాటికి వెచ్చించవచ్చు కదా. ఈ ఆట కోసం ఇన్ని డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఏదైతే 61సారి ఢిల్లీకి రేవంత్ కూడా వెళ్ళినట్టు ఇక్కడ వార్తలు చూడొచ్చు. హైలైట్గా హామీలు పట్టని రాహుల్కు ఇస్తున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి కూడా క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. 2 ఏళ్ల కింద ఎన్నికల ప్రచారానికి వచ్చి మళ్ళీ ముఖం చూపట్టిన కాంగ్రెస్ అగ్రనేత ఏదైతే 2 ఏళ్ల క్రితం ఎలక్షన్ టైంలో వచ్చాడో హడావిడి చేశాడు. తెలంగాణలో కావచ్చు, లేకుంటే ఇటు అశోక్ నగర్ కావచ్చు, లేకుంటే స్టడీ సర్కిల్ సెంటర్లో కావచ్చు, చాలా చోట్ల హడావిడి చేశారు. ఆ రోజు వచ్చినటువంటి రాహుల్ గాంధీ మళ్ళీ నిన్న వచ్చారు. అది కూడా ఆట విడుపు కోసం, ఆట చూడడానికి వచ్చాడు తప్ప ఈ 2 సంవత్సరాల్లో ఎంతోమంది రైతులు అరిగోసపడుతున్నా కూడా రైతుల పక్షాన మాట్లాడలేదు. అలాగే బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే డిక్లరేషన్ కావచ్చు, లేకుంటే వాటి గురించి మాట్లాడలేదు. రైతులు చనిపోతున్నా కూడా పట్టించుకొని పరిస్థితి, ఏదైతే కాంగ్రెస్ పాలన మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నా కూడా పట్టించుకొని పరిస్థితి, ఏవిటికి కూడా మాట్లాడడానికి తీరిక లేదు. అలాగే ఏదైతే జంతర్ మంతర్లో చేపట్టినటువంటి బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి స్ట్రైక్లో కూడా అక్కడి నుంచి అక్కడికి కాలినడకన కూడా వెళ్ళలేని పరిస్థితి. అయినా కూడా నిన్న ఫుట్బాల్ ఆడడానికి ఏదైతే హైదరాబాద్ రావడానికి మాత్రం ఆయనకు టైం దొరికిందా అంటూ కూడా తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం ఉందా అంటూ కూడా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. 2 ఏళ్ల కింద ఎన్నికల ప్రచారానికి వచ్చి మళ్ళీ ముఖం చూపట్టిన ఈ కాంగ్రెస్ అగ్రనేత నాడు ఆటో అన్నలకు ఇచ్చినటువంటి మాటలు గాలికి. ఏదైతే నాడు ఆటో అన్నలకు ఇచ్చినటువంటి మాట ఏమైందంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. అశోక్ నగర్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట మరిచే, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు అశోక్ నగర్కి సంబంధించినటువంటి నిరుద్యోగులతో అక్కడ కూర్చొని చిట్చాట్ చేసి ఏదైతే బిర్యానీ తిని థమ్స్అప్ దాగి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజు వరకు దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదని ప్రధానంగా నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నటువంటి అంశం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు బలిపీఠం ఎక్కుతున్నా తొంగి
చూడట్లేదు. ఏదైతే రైతులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఏదైతే పొలంలోకి వెళ్ళి షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు మరణిస్తున్నారు. అయినా కూడా ఇంతమంది రైతులు మరణిస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కారుకు సోయలేదు. అలాగే అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా పట్టించుకోవట్లేదు, ఆయనలో కూడా చలనం లేదంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. సిగాచిలో కార్మికులు మడి మాసైన కథలలే ఇది బీసీల హక్కుల పోరాటానికి ఎన్నడూ రాలే. బీసీలకు సంబంధించి ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టు బీసీకి సంబంధించినటువంటి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, లేకుంటే ఇతర అంశాలు కావచ్చు, 42% స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ఇస్తున్నారు. ఆల్రెడీ మొదటి విడత ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఈరోజు రెండో విడత ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. కాసేపట్లో ఆల్రెడీ ప్రారంభమైనట్టు తెలుస్తుంది మనకు. సో ఇన్ని సంబంధించినటువంటి హామీలకు సంబంధించి ప్రస్తావన లేదు. కాకపోతే ఏదైతే ఫుట్బాల్ ఆడితే ఆట విడిపి కోసం చూడడానికి వచ్చాడే తప్ప ఏది ప్రజా సమస్యలు పట్టట్లేదు, అగ్రనేత పట్టట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎంకి అసలే పట్టట్లేదు, ఇంకా అగ్రనేత కూడా పట్టట్లేదు. ఇద్దరే దొందు అనే వ్యవహారే కనబడుతుంది అనేది ప్రధానంగా అందరి నుంచి వస్తున్నటువంటి మాట. ఏదైతే పిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నా కనికరం లేదు. ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, ఏదో ఒక కారణం చేత ఏదో ఒక సమస్యతోటి కావచ్చు, లేకుంటే ఫుట్బాల్ సైన్ వల్ల చనిపోయినటువంటి సందర్భం మనం చూసాం, లేకుంటే ఏదైతే అక్కడ పాము కుట్టిన సందర్భం కావచ్చు, లేకుంటే వేరే ఇతరత షార్ట్ సర్క్యూట్ కావచ్చు, వాటిలో దాదాపు 100కు పైగా పిల్లలు మరణించినా కూడా వాటి గురించి ప్రస్తావన లేదంటే ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి అంశం మనం క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే నిత్యం వ్యతిరేకించే అదానికి ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్తను బట్టి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఏదైతే కాంగ్రెస్ అగ్రనేత కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఇవేవి పట్టకపోవడం చాలా శోచనీయం. ప్రజాస్వామ్యం ఏమవుతుంది, లేకుంటే సంక్షేమం ఏమవుతుంది అనేది కూడా ఆలోచించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం, పాలన పడకేసినటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ప్రశ్నిస్తున్నటువంటి అంశం క్లియర్ కట్గా మనం చూడొచ్చు. మొత్తానికి ఏదైతే దీనికి సంబంధించి ఇంకా క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఏదైతే రాజు తలుచుకుంటే కొరడ దెబ్బలకు కొద్వా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్ ఆడాలనే తన కోరిక కారణంగా ఖజానాకు 100 కోట్లు చిల్లు పెట్టడమే ఇందుకు నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడాలనే కోరిక పుడితే రాష్ట్ర ఖజానాను వాడుకోవాలా? కేవలం 4 బంతులను కిక్ చేస్తూ ఫోటోలకు ఫోజులివ్వడానికి ఏకంగా 5 కోట్లతో ప్రత్యేక స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఏమున్నది? రాష్ట్రంలో క్రీడాకారులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం తన ఆర్భాటం కోసం ఇంత మొత్తాన్ని వృధా చేయడం ఏంటని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రజలకు దీనికి సంబంధించి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా అందరూ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. రైట్, ఇక ఏదైతే సీఎం ఇలాకా బీఆర్ఎస్ తడాకా అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కొత్త సర్పంచులతో కేటీఆర్ భేటీయారు. దీనికి సంబంధించి క్లియర్గా ఇక్కడ మనం వార్త చూడొచ్చు. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్పై నిలిచి గెలిచినటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ను హైదరాబాద్లోని నివాసంలో అభినందిస్తున్న కేటీఆర్ అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. గులాబీ పార్టీ వెంట పల్లె జనం ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం, ఈ తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. గెలిచినటువంటి కొత్త సర్పంచ్లకు అభినందన కూడా చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి క్లియర్గా మనం వార్త చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఏదైతే కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన అన్నేపర్తి గ్రామ సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఫోటో వార్త, అలాగే ఫోటోలు ఉన్నారు, వాళ్ళు అభినందిస్తున్నటువంటి సందర్భం సంబంధించి ఫోటో క్లియర్గా మనం చూడొచ్చు. అలాగే సర్పంచ్ ఎన్నికల్లో మంత్రి కోమటిరెడ్డికి ఎదురు దెబ్బ, అలాగే అన్నేపర్తి సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారు గెలుపు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదురుకు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గంలోని అన్నేపర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారు మేకల పల్లవి అరవింద్ రెడ్డి గెలిచారు. ప్రలోభాలకు గురి చేసిన, బెదిరింపులకు పాల్పడిన ఏ మాత్రం జంకని మేకల పల్లవి అరవింద్ రెడ్డి విజయం సాధించారు. కాగా అన్నేపర్తి సర్పంచ్ పల్లవి అరవింద్ రెడ్డి వార్డు సభ్యులు శనివారం కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిని అభినందించారంటూ కూడా వార్తను క్లియర్గా చూడొచ్చు. దాని కిందనే మరొక వార్త ఉంది. ప్రగతి చూడని పల్లె అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. 10 ఏళ్ళు కలకల్లాడినటువంటి గ్రామాలు 2 ఏళ్లుగా అధ్వానంగా మారాయంటూ కూడా వార్త చూడొచ్చు. ఇదైతే పల్లెలకు శాపంగా కాంగ్రెస్ పాలన పడకేసిన పారిశుద్ధ్యం, వీధులు అంధకారం, అలాగే ఊళ్ళ బాగు కోసం పైసా విదల్చని ప్రభుత్వం, పాలక వర్గాలు లేక ఎక్కడి గొంగలు అక్కడే అంటూ కూడా వార్త చూస్తున్నాం. కేసీఆర్ పాలనలో అవార్డుల పంట ఉండే, నేడు మాత్రం ఏ పల్లెలో చూసినా పేరుకుపోయినటువంటి పెంట చెత్త అంటూ కూడా వార్త చూస్తున్నాం. రేవంత్ సర్కారు తీరుపై గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారంటూ కూడా వార్త క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. పల్లె ఆగం ప్రగతి అస్తవ్యస్తం కూడా క్లియర్గా ఇక్కడ వార్త చూడొచ్చు మనం. పడకేసిన పారిశుద్ధ్యం, కంపులు గ్రామాలు, అంధకారంలో వీధులు, 2 ఏళ్లుగా పైసా విధించని సర్కారు, కేసీఆర్ పాలనలో అవార్డుల పంట పండే,
నేడు పల్లెల్లో స్వాగతం పలుకుతున్న సమస్యలు. ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ వార్త మనం చూడొచ్చు. ఏదైతే కరీంనగర్ జిల్లా నగనూరు గ్రామంలో మురుగుతో నిండిపోయినటువంటి కాలువ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే అప్పుడు అవార్డుల పంట ఇప్పుడు ఆదరణ కరువైంది. ఏదైతే నాడు కేసీఆర్ సర్కార్ టైంలో అవార్డులు వచ్చాయి పల్లె సంబంధించి, ఖచ్చితంగా పల్లె అభివృద్ధి కావచ్చు, పల్లె సంబంధించి అవార్డులు వచ్చాయి. నేడు మాత్రం అవార్డులు కాదు, మొత్తానికి చెత్తమయంగా మారినటువంటి గ్రామాలు అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన వంటి అనేక అవార్డుల్లో సింహభాగం తెలంగాణ పల్లెల్లో దక్కించుకున్నాయి. పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు వంటి అంశాల్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. టాప్ 20 ఉత్తమ గ్రామాల్లో 19 తెలంగాణ నుంచే ఉండేవి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ వైభవం కనుమరుగైంది. 2 ఏళ్లైనా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజాప్రతినిధులు లేక స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలకు ఆదరణ కరువైంది. అదనపు బాధ్యతలతో అధికారులు పట్టించుకోకపోవడంతో చిన్న సమస్య వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు అందుబాటులో లేక జనం అరిగోసపడ్డారంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే కేసీఆర్ పాలనలో పల్లె పరవశం చెందిందంటూ కూడా వార్త చూడొచ్చు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రతి పల్లె పరవశించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కేసీఆర్ సర్కార్ 24% ఉన్న గ్రీన్ కవర్ను 33%కి పెంచింది. 12,756 గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా నాటినటువంటి హరితహారం మొక్కలు స్వాగత తోరణాలుగా మారాయి. రాష్ట్రంలో 7.7% ఫారెస్ట్ కవర్ పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రతి గ్రామానికి వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటయ్యాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 42 లక్షల ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం జరిగింది. 2019లో రాష్ట్రంలోని 12,769 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితాలుగా గుర్తించారు. పారిశుధ్య నిర్వహణకు క్రమం తప్పకుండా చేపట్టారు. పాత ఇళ్ల కూల్చివేత, పాత బావుల పూడ్చివేత, డ్రైనేజీల క్లీనింగు రోజు జరిగేది. డంపింగ్ యార్డుల ద్వారా వరి కంపోస్టు తయారు చేసేవారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీరు అందింది. సీసీ రోడ్ల ఏర్పాటు, డ్రైనేజీ అవసరమైనటువంటి చోట్ల నిర్మాణాలు జరిగాయి. కేసీఆర్ సర్కారు కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో వాటికి భవన నిర్మాణాలు కూడా జరిగాయి. రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. పల్లె ప్రాంతాలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశారు. విద్యుత్ వ్యవస్థను ఆధునీకరణ చేశారు. ఈ గవర్నెన్స్ సేవలు అందించడమే కాకుండా ముక్రాకి వంటి గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు కూడా పెట్టారు. నేడు గ్రామీణ పల్లెల్లో అస్తవ్యస్తంగా మారింది. కేసీఆర్ పాలనలో పల్లెలు ప్రగతి దిశగా, కాంగ్రెస్ పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్యం పడకేసింది. సిబ్బందికి వేతనాలు చెల్లించలేని దయనీయంగా రేవంత్ సర్కారు ఉంది. అభివృద్ధి కోసం నాడు సర్పంచులు చేసినటువంటి పనుల బిల్లులకు నేటికి కాంగ్రెస్ సర్కారు క్లియర్ చేయడం లేదు. ప్రత్యేక అధికారుల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో కనీసం వసతులు సమకూర్చలేక కార్యదర్శులు చేతులెత్తేశారు. చాలా చోట్ల డీజిల్కు డబ్బులు లేక ట్రాక్టర్లను మూలకు పడేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక్కో పంచాయతీ కార్యదర్శికి 1 నుంచి 2 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. 2 ఏళ్లుగా ప్రభుత్వం మోసం చేస్తున్నదని గ్రామీణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అభివృద్ధి విస్మరించినటువంటి ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. ముందున్న ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నట్టు కూడా క్లియర్ కట్గా వార్తను చూడొచ్చు. మరిన్ని వార్తలు చూద్దాం. చూసే ముందు ఇక్కడ మరో కొన్ని వార్తలు చూడొచ్చు. 3వ డిఏ ముచ్చట ఏదంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం, దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. 6 నెలల్లో మరో డిఏ ఇస్తామన్న సర్కారు. జూన్ 13న జీవో, శనివారానికి గడువు పూర్తి అయ్యింది. ఉద్యోగులకు డిఏ బకాయిలు 9,000 కోట్లు. జనవరితో 7 డిఏలు బాకీ పడ్డ ప్రభుత్వం. ఏదైతే జీతాలకు పైసలు లేవు, ఆటకు 100 కోట్ల అంటూ కూడా ప్రశ్నించినటువంటి అంశం. స్పోర్ట్స్ అథారిటీని గాలికొదిలేసిన రాష్ట్ర సర్కారు. కోచ్లకు జీతాలు లేవు, వేతనాలు సగానికి తగ్గింపు. క్రీడాకారులను పట్టించుకుని రేవంత్ సర్కారు. దళారులకే కపాస్ కిసాన్ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. పత్తి కొనుగోళ్లలో బుకింగ్స్ బ్లాక్ దందా. దళారులే స్లాట్ మొత్తం బుక్ చేస్తున్న వైనం. బుకింగ్స్ ఓపెనింగ్పై ముందే సమాచారం. దళారుల పెత్తనం ముందు రైతులు చతికిల పడుతున్నారంటూ కూడా వార్త చూడొచ్చు. హ్యామ్ రోడ్లకు ఆదిలోనే చుక్కెదురు. పనులకు ముందుకు రాని ఏజెన్సీలు. కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీని నమ్మని పరిస్థితి. సర్కారుపై విశ్వాసం లేదంటున్న కాంట్రాక్టులు. రైట్, ఇప్పుడు మిగతా వార్త చూసుకున్నట్లయితే ఏదైతే సేమ్ విజన్ పిల్లలకు పాయిజన్ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. క్లియర్ కట్గా విద్యార్థులు దవాఖానలో పాలవుతున్న పట్టద అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. ఏదైతే బాగలింగంపల్లిలోని తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి కలుషితాహారం తిని అస్వస్థకు గురైనటువంటి
పిల్లలు ఇంకోటి దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు ఫోటో క్లియర్ కట్గా చూడొచ్చు ఇక్కడ వార్తను. ఏదైతే పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సందర్భంలో వారి హెల్త్కి సంబంధించి వెళ్ళి వాకప్ చేశారు, వారిని పరామర్శించారు. అక్కడ ఉన్నటువంటి వైద్య సేవలకు సంబంధించి కూడా వారికి ఎలాంటి వైద్యం అందుతుంది, మెరుగైన వైద్యం ఉందా లేదని కూడా వెళ్ళి అక్కడ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. పేపర్ ప్రకటనలోనే తెలంగాణ రైజింగు, నిజానికి పిల్లలు దవాఖానాల్లో ఫాలింగ్ అంటూ కూడా వార్త చూడొచ్చు. ఏనాడైనా దవాఖానాకు వెళ్ళి విద్యార్థులను పరామర్శించిన రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రాహుల్కు ఫుట్బాల్ ఆట మీద ఉన్నటువంటి శ్రద్ధ రైతులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై లేదు. రేవంత్ రాహుల్పై హరీష్ రావు తీవ్రమైనటువంటి ధ్వజం ఎత్తారు. కింగ్కోటిలోని విద్యార్థులకు పరామర్శించారు. రేవంత్ రెడ్డికి మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు 100 కోట్లు ఖర్చు పెట్టడంపై ఉన్న ఆరాటం విద్యార్థులకు మంచి ఆహారం అందించడంపై లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కు ఫుట్బాల్ మీద ఉన్నటువంటి శ్రద్ధ తెలంగాణలో రైతులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, విద్యార్థుల మరణాలపైన లేదంటూ హరీష్ రావు ప్రశ్నించినటువంటి సందర్భానికి సంబంధించి క్లియర్ కట్గా ఈ వార్తను మనం చూడొచ్చు. ఇక డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే టీవీలు, పేపర్ యార్డ్లలోనే తెలంగాణ రైజింగ్ అంటూ ఆయన ఆరోపించారు. అలాగే వాస్తవంగా విద్యార్థులు హాస్పిటల్స్లో ఫాలింగ్ అవుతున్నారంటూ కూడా చూడొచ్చు. ఏదైతే హాస్టళ్లలో దొడ్డు బియ్యం ఉడకని అన్నం పెడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. కలుషిత ఆహారంతో విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నారు, పట్టింపు లేదా సర్కారుకంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఏనాడైనా దవాఖానాకు వెళ్ళి విద్యార్థులను పరామర్శించావంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఫుట్బాల్ మ్యాచ్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజలపైన లేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల మీద ఎందుకు లేదు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రాహుల్పై హరీష్ రావు తీవ్రంగా ఫైర్ అయ్యారు. కింగ్కోటి దవాఖానలో విద్యార్థులను పరామర్శించారు. హాస్టళ్లలో దొడ్డు బియ్యం అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టారని హరీష్ రావు సవాల్ చేశారు. కల్తీ ఆహారం తిని దవాఖానాల్లో చేరిన విద్యార్థులు మళ్ళీ హాస్టల్కు వెళ్లాలంటే భయపడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లల ప్రాణాలు అరచేతులు పెట్టుకొని జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు విద్యార్థులకు దొడ్డు బియ్యం పెడుతున్నదని, అన్నం ఉడకడం లేదని, సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే టీవీలు, పేపర్ల యాడ్లలో మాత్రమే తెలంగాణ రైజింగ్ అని, వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హాస్పిటల్స్లో ఫాలింగ్ అని విమర్శించారు. అసలు ఈ రైజింగ్ దేంట్లో, అవినీతిలోనా, అరాచకంలోనా, అహంకారంలోనా లేక కబ్జాలలోనని ఆయన ప్రశ్నించారు. 3 ప్రశ్నలు వేశారు. ఏదైతే ఈ రైజింగ్ దేంట్లో ఉంది, అవినీతిలో ఉందా, అరాచకంలో ఉందా, అహంకారంలో ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఏదైతే 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నామని సీఎం ప్రగల్భాలు పలుకుతున్నాడని, కానీ అప్పటిదాకా పిల్లలు బతికుండేది ఎట్లా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సిటీ స్కాన్ కేంద్రానికి తాళంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కింగ్కోటి దవాఖానలో అల్ట్రాసౌండ్ కేంద్రాన్ని మధ్యాహ్నమే మూసివేయడం, సిటీ స్కాన్ పరీక్ష కేంద్రానికి తాళం వేసి ఉండడంపై కడుపునొప్పితో ఉన్న విద్యార్థినికి అల్ట్రాసౌండ్ చేయలేదని, మధ్యాహ్నం 2 గంటల వరకే చేస్తామని సూపరింటెండెంట్ చెబుతున్నారని విమర్శించారు. ఆ విద్యార్థిని రాత్రి నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నా పట్టించుకున్నవారు లేరని మండిపడ్డారు. ఆర్థిక సమస్యలతో పోలీసుల సతమతం అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. లేవు, డిఏలు, అలవెన్సులు పెండింగ్లోనే ఉన్నాయంటూ కూడా హరీష్ రావుకు సంబంధించి పోలీసుల గోడు సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు మనం. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే పాలమూరుకు కాంగ్రెస్ దోకా అంటూ కూడా మరొక వార్త చూస్తున్నాం. 45 టీఎంసీలకి అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. జలశక్తి శాఖకు మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు. 90 టీఎంసీలను కేటాయించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా వార్త చూడొచ్చు. నీటి హక్కులపై నిలదీయకుండా బెదిరిస్తున్న రేవంత్ ప్రభుత్వం అంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ వార్త మనం చూడొచ్చు.